హలో గైస్, నేనైతే మన ఐపీఎల్ మ్యాచ్ అయితే చూసినాం. ఢిల్లీను లక్నోకి అయితే మ్యాచ్ జరిగింది. మధ్యలో అయితే ఏంటంటే లక్నో గెలుస్తారని చాలా మంది ఒప్పుండే. లక్నో మీద అయితే చాలా మంది నా ముంగట్ నేను ఒకటి కూర్చున్నా, కొందరు అన్నలు కొందరు తమ్ముళ్ళు లక్నో మీద చాలా మంది బెట్టింగ్స్ వేసిర్రు. ఆ బెట్టింగ్స్ అయితే ఒక్కొక్కరు అయితే ఎంత వేసిరంటే 5,000 ఒకరు, 10,000 ఒకరు, 9,000, 20,000 ఇట్లా వేసిరు చాలా మంది. కానీ నిన్న మాత్రం ఢిల్లీ గెలిచింది. కానీ చాలా మంది డబ్బులు పోయినాయి గైస్. ఏంటంటే బెట్టింగ్లు ఆపేది ఫస్ట్. అమ్మా నాన్న చాలా మంది చాలా కష్టపడుతున్నారు. మీ పైసలు ఎంచులేస్తున్నాయి, ఫోన్లు ఊద పెడతారు, బంగారం ఊద పెడతారు, ఇంట్లోకి వెళ్ళి కమ్మలు తీసుకొచ్చి కమ్మలు ఊద పెడతారు. ఇవన్నీ ఎవ్వి పనికి రావు గైస్. మనకైతే ఉత్తా వేస్ట్ అయితే చేయకండి. నిన్నైతే ఢిల్లీ గెలిచిన వానికి అయితే మస్తు పైసలు వచ్చినాయి. కానీ వాళ్ళ సంబరం అనుకుంటుంది, 2 రోజులు వచ్చిపోతాయి అవి. ఉత్త ఇంట్లోకి వెళ్ళి కమ్మలు, బంగారం, పైసలు, ఫోన్లు, ల్యాప్టాప్లు అని అన్ని తీసుకొచ్చి ఊద పెడితే ఇవి పనికిరావు మనకు. ప్లీజ్ గైస్, దయచేసి చెప్తున్నా, మన నాన్ వెజ్ అన్న ఉన్నాడు కదా, ఆ అన్నను మీరు సపోర్ట్ తీసుకోండి. ఒక్క గేమ్ కూడా ప్రమోట్ చేయలేదు, చూసిరు కదా, అన్న సపోర్ట్ తీసుకొని మీరు పక్క 100% సపోర్ట్ చేయండి. మాకైతే గేమ్లో అయితే ఎవరు ఆడకూడదు గైస్. అన్న నేను ఎంత వేయని అన్న అయితే నేను 500 వేయని. 500కు ఎంత బాధపడ్డా అని తెలుసా? రూపాయి ఖర్చు పెట్టాడు పీసీడీ. ఎంత పీసీడీ అంటే అంత పీసీడీ. రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. 500 పెట్టక పెట్టి లక్నో మీద మొట్ట కూర్చిపోయినాయి డైరెక్ట్. ఇప్పుడు పెడతావా అంటే నేను పెట్టా, నాకు బెట్టింగ్ రద్దు అంటుండు. మీరు కూడా పెట్టకూడదు గ్యాస్, ప్లీజ్ దయచేసి చెప్తున్నా. ఆ పైసలు చాలా మంది పోతే ఇక మీకు ఏం ఏర్పడైపోయినట్టు. లాస్ట్కి ఐపీఎల్ అంతా అయిపోయినాక నా 1,00,000 వేని 2,00,000 వేని అని చెప్పుకుంటారు. కానీ ఈ మాటకు బయటకి ఏం చెప్తారంటే ఏహే అవ్వ నాకు 50,000 లాభం వచ్చినాయి అని పేరుకు పెత్తనం దెంగుడు ఎవ్వి రావు. దయచేసి చెప్తున్నా, ఒవ్వరు గేమ్స్ అయితే ఆడ గురి బెట్టింగ్ అయితే. ఓకేనా గైస్, రైట్ బాయ్.